హాయ్ ఫ్రెండ్స్, నేనండి అగ్రో వాటర్ డిటెక్టర్ అండి. ఈరోజు విషయము ఏంటి అని అంటే మనము ఇది మీ పేరు ఏం పేరు? ఆనంద్ సార్. ఆనంద్ 10 బౌల్ వేసిన సార్, ఫెయిల్ అయినాయి. మళ్ళీ మిమ్మల్ని పిలిచినాం సార్. అయితే ఇప్పుడు ఆనంద్ మీ ఊరు ఏ ఊరు? బొమ్మిడిపల్లి. మన ఏ మండల్? కులక్చల మండలం, డిస్టిక్ వికారాబాద్ డిస్టిక్. ఇంతకుముందు మీరు అంటే ఏ మెథడ్ ద్వారా వేసారు మీరు? టెంకాయ పుల్లలు, యాప పుల్లలు అలాంటివి చూసి వేసాం సార్. చెప్పండి. ఫెయిల్ అయినందుకు మిమ్మల్ని పిలిచినాం సార్. యూట్యూబ్ వలన చూసి కాల్ చేసాం సార్. మేము చేసే బోర్లు కానీ మేము చేసే వర్క్ కానీ మీరు మంచిగా నచ్చిందా మీకు? నచ్చినందుకే కదా సార్ మీకు. అంటే మీరు ఎట్లా నచ్చిందని ఏ విధంగా అనుకున్నా? మేము చేసే పనులు సక్సెస్ ద్వారా కనిపించినాయా, లేకపోతే మేము మాట్లాడే మాటల ద్వారా కనిపించినాయా? మీకు ఎట్లా కనిపించాయి? చేసే విధానం బట్టి పిలిచేసాం సార్. వీడియోస్ చూసినాం కదా సార్, అన్ని సక్సెస్ అయినాయి. ఓకే, సక్సెస్ అయినందుకు యూట్యూబ్ వలన చూసి మీకు కాల్ చేసాం సార్. ఓకే ఓకే. మీరు అన్న టైం వరకే వచ్చామా, లేకపోతే మీకు ఏమన్నా రోజులు ఈ రోజు కాదు ఇంకో రోజు అని ఇబ్బంది పెట్టామా? ఏం లేదు సార్, అన్న టైంకే వచ్చేసింది. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు సార్. థ్యాంక్ యూ. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆనంద్ అన్నగారు ఎంత ఉంది మీకు ల్యాండ్? 2 acres. 2 ఎకరాల ల్యాండ్స్ ఉంది అన్నగారిది. అయితే మనలా యూట్యూబ్ ద్వారా చూశారు మన వీడియోస్. అన్నగారు కూడా మన సబ్స్క్రైబర్ ఆయన. అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మన వీడియోలు మొత్తం వాచ్ చేస్తున్నాడు. అయితే మనం చేసే విధానము, మనం చేసే సక్సెస్ రేటును బట్టి రైతు అనేది మనల్ని పిలవడం జరిగింది. అంటే నేను అతనికి కూడా ఒకసారి 2 సార్లు కూడా కాల్ చేశాడు. మనం చెప్పినాం. అంటే 1-2 డేస్లో, అంటే ఎప్పటికెళ్ళి చూస్తున్నాం మా వీడియోలు మీవి సార్? మేము నెల అయింది సార్. ఓకే, 1 month నుంచి మన వీడియోస్ అన్ని చూస్తున్నారంట వాళ్ళు. సరే, సంతోషము. రైతు కూడా అలా సంతోషపడేసి సంతోష విధానాన్ని కూడా మన అగ్రో వాటర్ డిటెక్టర్ని ఇప్పుడు అందరూ మన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నామని అంటున్నంటే, మాకంటూ ఒక సపోర్ట్ ఉంటుంది కాబట్టి, మా సపోర్ట్ కూడా మీరు అందరూ కలిస్తేనే మాకు సపోర్టింగ్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరేను మన అగ్రో వాటర్ డిటెక్టర్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ రూపంలో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనది ఆనంద్ గారు అన్నగారిది బత్తాయి తోట పెట్టుకున్నాడు. ఎన్ని రోజులు అవుతుంది ఈ బత్తాయి తోట పెట్టి మీరు? 7-8 months అవుతుంది. 7-8 months అయిందా? 7-8 నెలలు అయిందంట. ఇప్పుడు దీనికి అంటే వాటర్ ఏం రావట్లేదు, సరిపోతలేదు. ఓకే, అయితే ఇప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్, ఇది వాటర్ సరిపోవట్లేదంట. అంటే ఇప్పుడు ఉన్నదానికి అంటే కొన్ని అన్ని వస్తుందా, మామూలు అసలే వస్తలేదా? మామూలుగా వస్తుంది. ఓకే, ఎంత 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 అంటే ఎంతసేపు వస్తుంది ఆపేపి? ఒక గంటన్నర వస్తుంది. ఆఫ్ అయితే మొత్తం మొత్తం ఆఫ్ అయితే మళ్ళీ ఎంతసేపు తర్వాత మళ్ళీ వస్తుంది? 3 గంటల తర్వాత మళ్ళీ కొద్దిసేపు వస్తుంది. అంటే స్టోర్ అయ్యి, అంటే ఆగిన తర్వాతనే, స్టోర్ అయిన తర్వాత తీసుకొచ్చి బయటికి ఇస్తుంది మీకు. అప్పుడు అంటే ఇన్స్టెంట్గా ఎమ్మటే వేయంగానే ఒక 5 నిమిషాలు ఆగి రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బత్తాయి తోట గురించి, బత్తాయి తోట వండిపోతుందని చెప్పేసి మనల్ని పిలవడం జరిగింది. బత్తాయి తోట దానికి నీళ్ళ కోసం అని చెప్పేసి వచ్చినాము. ఇది ఒకసారి అన్నగారిది 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఒక సర్వే చేద్దాము. సర్వే ప్రకారం రిపోర్టింగ్ ఏమొస్తుందని చెప్పేసి ఆనంద్ గారికి అసలు గిడ కూడా పెట్టు. గిడ పెట్టు. గట్టిగా ఉండదు నా అన్న పెట్టేసి.
ఆనంద్ అన్నగారి ల్యాండ్లో ఇప్పుడు మనము బత్తాయి చెట్ల కోసం అని చెప్పేసి మనలా పిలవడం జరిగింది. ఆల్మోస్ట్ మనము ల్యాండ్ సర్వే చేసేసినాము. అంటే ఒక చిన్న బిట్టేను, ఒక 2 ఎకరాల బిట్టే ఇది. అన్నగారు కూడా ఇప్పుడంటే మామూలుగా టెంకాయతో వేసాడంట మొత్తము. అన్ననే చూడు, ఇద్దరు ఉన్నారు. సరే, వాళ్ళ ప్రయోగం అయితే చేశారు వాళ్ళు. వాళ్ళ ప్రయోగాలు ఫలించలేదు. అదే ఫలితం ఇంచకపోవడం వల్ల ఏంటంటే కొద్దిగా నిరాశకు గురైనారు వాళ్ళు. ఆ నిరాశ పరంగా ఏం చేసినారంటే మన యూట్యూబ్లో దాని ప్రకారం వాళ్ళు చూసిన తర్వాత అంటే 1 మంత్ నుంచి ఫాలో చేసిన తర్వాత ఏంటంటే అంటే ఏ రకంగా సక్సెస్ బాగా వస్తుందనేది వాళ్ళు వెతకడం జరిగింది. ఆ మేరకు మనకు వచ్చేసుకొని మనం ఏం చేసినామంటే వాళ్ళు మనల్ని చూశారు, సంప్రదించారు, 1-2 సార్లు ఫోన్ మాట్లాడారు. అంటే వాళ్ళకు నమ్మకం కలిగింది కాబట్టినే మనలా ఇంత దూరానికి పిలిపించుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైనా మనము వర్క్ అనేది నమ్మకం మీద చేయడమే. మన రైతుకు 1-2 సార్లు ఖచ్చితంగా మీరు సర్వే చేయండి, సర్వే చేయించుకోవాలి. ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఏంటంటే సార్ ఏమని అనుకుంటారేమో, మాట్లాడితే చేస్తే ఏమనుకుంటే ఏం లేదు, అందరితో ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే మంచిగా మాట్లాడవచ్చు, మీరు ఎలాంటి ఇబ్బంది ఏముండదు. సార్ ఇట్లా కాదు, నాకు ఇట్లా సంగతి గిట్ట పెట్టుకున్నాను, ఒకసారి నాది కూడా చెప్పొచ్చు. ఇబ్బంది ఏంటంటే ఎందుకని వచ్చినామంటే అంత దూరంకి వెళ్ళి మా మీద మీరు నమ్మకం పెట్టుకొని మమ్మల్ని ఇంత దూరం పిలిపించుకున్నారు కాబట్టి మీ నమ్మకానికి తగ్గట్టు మేము పని చేయడమే మా వంతు. మీకు ఏదైనా సరేను, ఏదైనా జెన్యున్గా వర్క్ చేయడము. ఉంది అంటేనే ఉంది అని చెప్పేస్తాము. లేదు, డ్రిల్లింగ్ ఆప్షన్ లేదనుకుంటే నేను అసలు డ్రిల్లింగ్ ఆప్షన్ ఇయ్యము. ఎందుకంటే మీరు రైతు అనే వ్యక్తి ఎప్పుడైనా సరే మంచిగా ఉంటేనే మనకు చాలా బాగుంటుంది. కానీ నష్టాల పాలు చేయడం వల్ల ఏంటంటే రైతు చాలా వరకు ఇబ్బంది పడి అప్పుల పాలయ్యి కాస్త రకరకాల సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఆ సమస్యలని ఎదుర్కోకుండా చూడడమే మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ని సంప్రదించారు. మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ కూడా ఏం చేస్తుందంటే మిమ్మల్ని సాధ్యంత వరకు మిమ్మల్ని కాపాడే ఏర్పాటు చేస్తుంది. కానీ మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టే పని అయితే ఎప్పుడైతే చెయ్యదు. దానికోసం అని చెప్పేసి ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ని ఆగ్రో వాటర్ డిటెక్టర్ ఛానల్ని షేర్ చేయండి, ఇప్పుడు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్. మెయిన్ ఏంటంటే అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు, అదే అర్థమవుతలేదు. అయితే ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మనకేంటంటే సపోర్ట్ సిస్టమ్ అనేది పెరుగుతుంది. మనకు ఆ బ్యాక్ సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా చేస్తారని చెప్పేసి రైతులు కానీ ఎవరైనా సరేను మన ఛానల్ని ఆగ్రో వాటర్ డిటెక్టర్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టేసేసుకొని కామెంట్ రూపంలో ఏదైనా ఉంటే చెయ్యండి. అంటే కొంతమంది అడుగుతున్నారు, సరే ఏది అడిగినా ఏది పెట్టినా ఫ్రెండ్స్ నేను 100 రకాలు మాట్లాడినా నేను నా ప్రయత్నం నేను చేస్తాను. అందరికీ కూడా సహాయం చేసే విధానాన్ని కోరుకుంటూ ఉంటాను, చేస్తూ ఉంటాను, సహాయపడుతూ ఉంటాను. నాకు చాలా పెద్ద వేరే రకరకాల ఫోన్స్ కూడా మనకు రావడం జరుగుతున్నది. అయితే వాళ్ళు జస్ట్ ఫోన్లో కూడా సజెషన్ అడుగుతారు. సజెషన్ కూడా నేను చెప్తున్నాను, కాదు నాకు కస్టమర్ అయితేనే నేను సజెషన్ చెప్పాలి, లేకపోతే లేదు అనేది ఎక్కడ లేదు. కస్టమర్ కాకపోయినా పర్వాలేదు, అయినా సరేను అతను ఎవరు అడిగినా కానీ సమాధానం అయితే చెప్పడం జరుగుతున్నది. ఓకే, బాయ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ.